లిక్కర్ కేసులో అవినీతి జరిగింది అని చూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి ఢిల్లీ స్పెషల్ కోర్టు అయినటువంటి రాస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో నిందితులైనటువంటి 23 మందికి క్లీన్ చీట్ ఇచ్చేసింది. ఒకే ఒక కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమైంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆ కేసులో ఎలాంటి నిజం లేదు, కేసు నిజమని నిరూపించడానికి సాక్ష్యాలు లేవని చెప్పేసి ఆ కోర్టు కొట్టేసింది. కానీ దాంట్లో బలైపోయింది, ఒక కుటుంబం విడిపోయింది, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమైంది. ఒక సీఎం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఒక సీఎం 5 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక మంత్రి 500 రోజులు, సంవత్సరంన్నర జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో ఎక్కువగా నష్టపోయింది కల్వకుంట్ల కవిత. తన పార్టీకి దూరమైంది, తన కుటుంబానికి దూరమైంది, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ప్రజలలో ఎంతో నెగిటివిటీని మూటగట్టుకుంది. లిక్కర్ కేసు, లిక్కర్ రాణి అని చెప్పేసి, లిక్కర్ క్వీన్ అని చెప్పేసి, ఒక ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండి ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఎంతోమంది అవమానించారు, ఎంతోమంది నిందించారు. అయినా వాటన్నిటిని తట్టుకొని ఇప్పుడు తన సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కారణమైంది ఈ లిక్కర్ కేసే. ఇలాంటి సంఘటనల ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ వంటి వాటి మీద సామాన్య ప్రజలకు నమ్మకం ఉంటుందా?